దైవాత్మారమ్మో నా తనువున వ్రాలుమో దైవాత్మారమ్మో నా తనువున వ్రాలుమో నా జీవమంతయు నీతో నింద చేరి వసింపుము నా జీవమంతయు నీతో నింద చేరి వసింపుము. శూతుని చేసి నీ వరములు దయచేసి పరిశుద్ధుని చేసి నీ వరములు దయచేసి నీ పరిశుద్ధ సన్నిధిని చూపుమా పాపురమా వినుమా నీ పరిశుద్ధ సన్నిధిని చూపుమా పాపురమా వినుమా దైవాత్మారమ్మో నా తనువున వ్రాలుమో దైవాత్మారమ్మో నా తనువున వ్రాలుమో నా జీవమంతయు నీతో నింద చేరి వసింపుము నా జీవమంతయు నీతో నింద చేరి వసింపుము. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పెను. ప్రభువా, నీ సేవకుడిని మరుగు చేసుకొని నీ ఆత్మ సహాయము నీ సేవకునికి ఇచ్చి మీరే బోధించమని మంచి బోధకుడైన యేసు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని విశ్వాసులారా, బైబిల్ మిషన్ మహాసభలకు విచ్చేసిన ప్రియ దేవుని జనాంగమ, మీ అందరికీ శుభములు తెలియచేసుకుంటూ ఈ రాత్రి దేవుని వాక్యం ఆఖరి సందేశం, క్లుప్త సందేశం అందించడానికి ఈ అవకాశం మరి నాకు ఇచ్చిన ప్రెసిడెంట్ అయ్య గారికి, వైస్ ప్రెసిడెంట్ అయ్య గారికి, సెక్రటరీ అయ్య గారికి, జాయింట్ సెక్రటరీ అయ్య గారికి మరణాతలు తెలియచేసుకుంటున్నాను. మత్తయి సువార్త 22వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుకొని ఉన్నాం. 22వ అధ్యాయములో యేసు ప్రభువారు ఉపమానం చెప్పారు. యేసు ప్రభువారు 38 ఉపమానాలు చెప్పారు. ఉపమానం లేకుండా ఆయన బోధించలేదని మార్కు సువార్తలో మనం చూడగలుగుతాం. ఈ 22వ అధ్యాయంలో కూడా శాస్త్రులు, పరిసయ్యులు ప్రభువారిని తర్కించినప్పుడు యేసు ప్రభువారు వారికి ఉత్తరమిచ్చుచు తిరిగి చెప్పిన ఉపమానమే ఈ పరలోక రాజ్యము గురించిన ఉపమానం. ప్రియులారా, మనం చూస్తే ఈ పరలోక రాజ్యం గురించి ప్రభువారు ఉపమానం చెప్పి, ఈ ఉపమానం చివరిలో ప్రభువారు చెప్పిన మాట ఏంటంటే, కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పను. ప్రియులారా, మనం చూస్తే ఈ వచనములో పిలుపు కనబడుతుంది, ఏర్పాటు కనబడుతుంది. ఈ వచనములో మనం చూస్తే అనేకులు కనబడుతున్నారు,
కొందరే కనబడుతున్నారు. మరలా గుర్తు చేస్తున్నాను, ప్రభువారు ఈ ఉపమానం ముగింపులో ప్రభు చెప్పిన మాట, కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. అయితే ప్రియులరా, మరి ఇక్కడ పిలువబడిన వారు ఉన్నారు, మరి అలాగే ఏర్పరచబడిన వారు ఉన్నారు. చూడండి, యేసు ప్రభువారు సర్వమానవాళ్ళని పిలిచారు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని ప్రభు పిలిచారు. పిలిచిన వారందరినీ ప్రభు ఏర్పరచుకోలేదు. 12 మందిని మాత్రమే ఆయన్ని వెంబడించటానికి, ఆయన సేవ చేయటానికి ప్రియులారా యేసు ప్రభువారు ఏర్పాటు చేసుకున్నారు. అంటే మరి సమస్త మానవాళ్ళని ప్రేమతో పిలిచిన ప్రభువే ఎంతమందిని ఏర్పాటు చేసుకున్నారంటే సేవ నిమిత్తం 12 మందిని ఏర్పాటు చేసుకున్నారు. ప్రియులారా, మనం చూసినట్లయితే మరి పిలుపు కన్నా గొప్పది ఏంటంటే దేవుని యొక్క ఏర్పాటు. మన సంస్థ మనం చూస్తే, మన మిషన్ కూడా మనం చూసినట్లయితే ఎన్నో మిషన్లు ఉన్నాయి, కానీ మన మిషన్ ఏంటంటే దేవుని ఏర్పాటు, బైబిల్ మిషను. అంటే దేవుడు మరి ఏర్పాటు చేసుకున్న బైబిల్ మిషన్ అన్నమాట. మనం చూసినట్లయితే ప్రియులరా, మరి ఏర్పరచబడిన వారు కొందరే. దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడు, ఎలాగుంటే ఏర్పాటు చేసుకుంటాడు, ఏం చేస్తే మరి దేవుడు ఏర్పాటు చేసుకొని ఆ ఏర్పాటులోనికి మరి ఎవరిని దేవుడు తీసుకొస్తాడో ఒక 3 విషయాలు నాకు ఇచ్చిన సమయంలో నేను చెప్పి ముగిస్తాను. మరి దేవుడు ఏర్పరచుకోవాలంటే ఎవరిని ఏర్పాటు చేసుకుంటారు? దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే కీర్తన గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుకుంటే 4:3 చదివితే, యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకోండి. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకోండి. అంటే దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడంటే తన కోసము భక్తులను ఆయన ఏర్పరచుకుంటాడు. ప్రభువుకి మహిమ కలుగును గాక, ఆమేన్. అంటే భక్తిగా ఎవరుంటారో, ఎవరైతే భక్తిగా జీవిస్తారో, ఎవరైతే మరి భక్తిని కనబరిచి భక్తిగా జీవిస్తారో, మరి భక్తులైన వారిని తన కోసం దేవుడు ఏర్పరచుకుంటాడన్నమాట. అందుకే ఇక్కడ వాక్యం ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడు చెప్పండి? యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకోండి. అంటే ఎవరైతే భక్తిగా ఉంటారో, ఎవరైతే భక్తిగా జీవిస్తారో, ఈ భూమి మీద బ్రతికినంత కాలం కూడా ఎవరైతే భక్తిగా మరి భక్తిని కలిగి జీవిస్తారో ఆ భక్తుల్ని దేవుడు ఏర్పరచుకుంటాడన్నమాట. అందుకే మనందరం కూడా ఈ మహాసభలకు ఇచ్చేసి వాక్యం వినుచున్న మనందరం కూడా ఎలా ఉండాలంటే భక్తిగా ఉండాలి. మనల్ని చూసినప్పుడు కూడా భక్తి కనబడాలి. మన మాట, మన ప్రవర్తన మరి చూచినప్పుడు దైవభక్తి మనలో ఉండాలి. ఎందుకంటే ఎవరు భక్తిగా ఉంటారో భక్తులని దేవుడు ఏం చేస్తాడంటే ఏర్పరచుకుంటాడు. ప్రియులారా, మనం చూస్తే మరి దావీదు మహారాజు గారు భక్తుడు. అందుకే దేవుడు దావీదు మహారాజు గారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. అన్నదమ్ములందరిలో చిన్నవాడైనా మరి గొర్రెలు కాసుకుంటూ ఎండకి ఎండుతూ వానకు తడుస్తూ మంచుకు వణుకుతూ కొండల్లో ఉన్న దావీదు గారిని దేవుడు ఎన్నుకొని ఏర్పరచుకొని రాజుగా చేయటానికి కారణం ఏంటంటే దావీదు ఎవరంటే భక్తుడు. అందుకే ఆయన ఏర్పరచుకున్నాడు. ప్రభుని స్తుతిద్దాం, హల్లెలూయా. అందుకే వాక్యాన్ని చూస్తే 81వ కీర్తన 2వ వచనంలో వాక్యాన్ని చూసినట్లయితే యెహోవా
మరి 81వ కీర్తన మనం చూస్తే 2వ వచనం అమ్మా, కీర్తన ఎత్తు 86వ కీర్తన 2వ వచనం చదివితే, నేను నీ భక్తుడను, నా ప్రాణమును కాపాడము. నేను ఎవరిని? నీ భక్తుడను. నేను నీ భక్తుడిని అంటున్నాడు దావీదు గారు. నేను రాజుని అనలేదు, కానీ ఏమంటున్నాడు? నేను నీ భక్తుడిని. అంటే దావీదు గారిని దేవుడు ఏర్పరచుకుంటాకి, ఎన్నుకుంటాకి, ఆయన్ని రాజుగా నియమించటానికి అంత కృప దావీదుకి కలగటానికి కారణం ఏంటంటే, దావీదు గారు ఎవరంటే భక్తుడు. ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. మనం కూడా ఎలా ఉండాలి? భక్తిగా ఉంటేనే దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. అందుకే దైవజనులు ఫాదర్ ఎం దేవదాసయ్య గారు భక్తులకి దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తారో 4వ పాటలో రాస్తారు. కొడుకులపై తండ్రి జాలి పడు విధముగా భక్తి పరుల ఎడల జాలి పడును దేవుండు. చాలండి. కొడుకులపై తండ్రి జాలిపడి రీతిగా ఎవరి ఎడల జాలి పడతాడంటే, మనలో భక్తి ఉంటే భక్తి పరుల ఎడల దేవుడు ఏం చేస్తాడంటే జాలి పడతాడు. మనం భక్తిగా ఉన్నామనుకోండి, మనలో కొన్ని ఒడిదుడుకులు వచ్చినా కొడుకుపై తండ్రి ఎలా జాలి పడతాడో, అలాగే భక్తి పరుల ఎడల దేవుడు జాలి పడతాడన్నమాట. అదే పాటలో మనం చూస్తే, పరమదేవ నిబంధనాజ్ఞల్ భక్తితో గైకొను జనులకు. పరమదేవ నిబంధనాజ్ఞలను భక్తితో గైకొను జనులకు ఏం నిల్చుంటుందంటే, ఆ చరణంలో నిరతము కృప నిలిచుంటుంది. యెహోవా నీతి తరతరాలు ఉంటుందంట. అంటే దేవుడు జాలి పడాలన్నా భక్తి, అలాగే దేవుడు కృప మన మీదకి, మన పిల్లల మీదకి రావాలన్నా మనం ఏం చేయాలంటే భక్తి చేయాలన్నమాట. అందుకే మరి దేవుడు ఎవరిని ఏర్పరచుకుంటాడంటే, భక్తులైన వారిని దేవుడు ఏర్పరచుకుంటారు. మరి మహాభక్తులు మన తండ్రి గారు ముంగమూరి దేవదాసయ్య గారు. గట్టిగా చప్పట్లు కొడదాం. మరి సిరిని ముట్టని అస్కలిత బ్రహ్మచారి. మరి అయ్యగారు మరి ఎంత మహాభక్తుడంటే అంత మహాభక్తుడు. అయ్యగారిని మరి కళ్ళతో చూడలేకపోయినా ఇప్పుడు చూసిన దైవజనులు ముంగమూరి దేవదాసయ్య గారిని చూసినప్పుడు అయ్యగారు ఎంత భక్తులో ఆయన ఆ ముఖం చూసినప్పుడు మనకు అర్థమవుద్ది. అయ్యగారు పాటలు కానీ, అయ్యగారు ప్రార్థనలు కానీ, అయ్యగారు బోధలు కానీ మనం వింటున్నప్పుడు, అయ్యగారి పాటలు పాడుతున్నప్పుడు, అయ్యగారు నేర్పిన ప్రార్థనలు చేస్తున్నప్పుడు అయ్యగారు ఎంత మహాభక్తుడో మనకు అర్థమవుద్ది. ప్రియులారా, దేవుని బిడ్డలారా, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడంటే, ఎవరు భక్తిగా ఉంటారో వారిని ఏర్పాటు చేసుకుంటాడు. అందుకే మనలో కనబడవలసింది ఏంటంటే భక్తి కనబడాలి. మంచి బట్టలు కనబడుతుంది, ఈరోజు బలం కనపడుతుంది, ధనం కనపడుతుంది. కొంతమందిని చూస్తుంటే తగ్గిపోయేది ఏంటంటే భక్తి తగ్గిపోతుంది చాలామందిలో. ఓ దేవుని సేవకునిగా మరి దేవుని వాక్యాన్ని బట్టి చెప్పేది ఏంటంటే, భక్తులను దేవుడు ఏర్పరచుకుంటాడు. ఇక రెండవదిగా మనం చూస్తే త్వరితంగా దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడు? 135వ కీర్తన 4వ వచనాన్ని మనం చదువుకుంటే, 135వ కీర్తన, ఆ యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను. ప్రభువుకి మహిమ కలుగును గాక. ఆమేన్. ఎవరిని ఏర్పరచుకొనెను? యెహోవా తన కొరకు యాకోబుని ఏర్పరచుకొనెను. అంటే ఇక్కడ మనం చూస్తే రెండవదిగా యాకోబుని ఏర్పరచుకొనెను. అంటే యాకోబు చూడండి, పాత నిబంధనలో ఎక్కువగా దావీదు గారి పేరు చూస్తాం. అలాగే దావీదు గారి తర్వాత ఎక్కువగా మరి యాకోబు గారి పేరే కనపడద్ది. యాకోబు, నిన్ను పేరు పెట్టి పిలిచానని, యాకోబు నీవు నా సొత్తని. మరి ఇలా మనం చూస్తే యాకోబు గారి పేరే ఎక్కువ
పాత నిబంధనలో దేవుడు వాక్యంలో మనం చూస్తాం. ఇక్కడ కూడా దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడంటే, యెహోవా తన కొరకు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడంటే యాకోబుని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రభువుకి మహిమ కలుగును గాక. ఏమండి, యాకోబునే ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? అన్నగారు యాసావు ఉన్నాడు, యాసావుని ఏర్పాటు చేసుకోవాలా, యాకోబునే ఏర్పాటు చేసుకున్నాడని ఉంది. ఎందుకు యాకోబుని ఏర్పాటు చేసుకున్నాడంటే, దేవుని వాక్యాన్ని చూస్తే ఆదికాండం 25వ అధ్యాయం 27వ వాక్యాన్ని మనం చూస్తే, ఆదికాండం 25వ అధ్యాయం 27వ వచనాన్ని, ఆ చిన్నవాడు ఎదిగినప్పుడు యాసావు వేటాడుట యందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండెను, యాకోబు సాధువై గుడారములో నివసించును. అంటే మరి యాకోబు గారు సాధువై ఎక్కడ నివసించారంటే గుడారములో నివసించారు. అంటే యాసావుకి వేటాడటం వచ్చు, వేటే కాదు, వేటాడింది భోజనం చేయటం కూడా మరి యాసావుకు వచ్చు. ప్రభుని స్తుతిద్దాం, హల్లెలూయా. అందుకే బైబిల్లో పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన యాసావు వంటి, అంటే యాసావు తన ఏర్పాటు తెలుసుకోలేకపోయాడు, ఏర్పాటును పోగొట్టుకున్నాడు. కానీ యాకోబు గారు సాధువలే ఉండి గుడారములో నివసించాడు గనక, అందుకునేంట యాకోబుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. గుడారం అంటే ఇదిగో ఈ మహాసభ, ఇదొక గుడారం. అయ్యగారు పాడారు, నరులలో గుడారం వేసిన తండ్రికి జయం. బైబిల్ మిషన్ని బయలుపరిచిన దేవుడే బైబిల్ మిషన్ వారి కోసం బైబిల్ మిషన్ అని మహాసభలనే ఒక గుడారాన్ని వేశాడు. ఈ గుడారంలోనికి దేశములో ఉన్నవారిని అందరినీ దేవుడు ఆకర్షిస్తున్నాడు. ఎందుకంటే మరి యాకోబు గుడారంలో నివసించాడు కనుక యాకోబుని దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. బైబిల్ మిషన్లో కూడా మరి ఉన్న గుడారం ఏంటంటే సన్నిధి అనే గుడారం. ప్రభుని స్తుతిద్దాం, హల్లెలూయా. ఏ గుడారం అండి? సన్నిధి అనే గుడారం, దైవ సన్నిధి అనే గుడారం. మరి బైబిల్ మిషన్లో సన్నిధి ఉంది కనుక ఈ సన్నిధి అనుభవం ఎవరు కలిగి ఉంటారో దేవుడు వారిని ఏం చేస్తాడంటే ఏర్పాటు చేసుకుంటాడు. ప్రభువుకి మహిమ కలుగును గాక. అందుకే మన ఆత్మీయ తండ్రి ముంగమూరి దేవదాస్ అయ్య గారు సన్నిధి గురించి మనకు ఎక్కువ నేర్పించారు. ఎన్నో మిషనులు ఉన్నవి భూమిలో, ఎన్నో మిషనులు ఉన్నవి భూమిలో, సన్నిధి నేర్పిన సద్గురువెవరు, సన్నిధి నేర్పిన సద్గురువెవరు, సన్నిధి పరుడగు ఈ గురువే, సన్నిధి పరుడగు మన గురువే. బైబిలు మిషను నాయకుడు కలువరి నాదుని ప్రియసుతుడు ఫాదరు దేవదాసు. నేను ముగించేస్తున్నాను. ప్రభువుకి మహిమ కలుగును గాక. ముగింపు అనే మాట క్రైస్తవులకి ఇష్టమైన మాట అంట. పాస్టర్ గారు నేను ముగిస్తున్నానంటే అందరూ ఎంతో సంతోషపడతారంట. దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. అందుకే నేను ముగిస్తున్నాను అని చెప్తున్నాను కనుక ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. భక్తుల్ని దేవుడు ఏర్పరచుకుంటాడు, మరి మహాభక్తులు. అందుకే దేవదాస్ అయ్య గారిని దేవుడు ఏర్పరచుకుని బైబిల్ మిషన్ను దేవుడు అయ్యగారికి బయలుపరిచారు. అలాగే దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడంటే యాకోబుని ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే యాకోబు గారు మరి గుడారంలో సాధువై పెరిగాడు గనక, అలాగే మన తండ్రి గారు కూడా మరి దైవ సన్నిధి అనుభవం బైబిల్ మిషన్ అన్నమాట. ఇంతకు మించి మాట్లాడను. ఇక మూడవదిగా మనం చూస్తే 2వ దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుకుంటే, 2వ దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం
11వ వచనాన్ని నా మనం కుమారులారా, చదువుకుంటే నా కుమారులారా తనకు పరిచారకులై ఉండి తనకు పరిచారకులయ్యుండి ధూపము వేయుచుండుటకును ధూపం తన వేయుచుండుటకును సన్నిధిని తన నిలుచుటకును సన్నిధిని నిలుచుటకును తనకు పరిచర్య తనకు చేయుటకును పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను. ఏర్పరచుకొనెను. తనకు పరిచర్య చేయటానికి యెహోవా మిమ్మును ఏం చేశాడు? ఏర్పరచుకున్నాడు. మూడవదిగా దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడంటే పరిచర్య చేసేవారిని దేవుడు ఏర్పరచుకుంటాడు. దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడంటే మూడవదిగా పరిచర్య ఎవరు చేస్తారో వారిని ఏర్పాటు చేసుకుంటాడు. మోషే గారి దగ్గర మరి యెహోషువ గారు పరిచర్య చేశారు. మోషే గారి తర్వాత యెహోషువ గారు నాయకుడయ్యాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. అందుకనే బైబిల్లో మరి నూను కుమారుడు మోషే పరిచారకుడు యెహోషువ. పరిచర్య ద్వారానే యెహోషువ గారు మోషే అంతటి నాయకుడు అయినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అలాగే సమూయేలు దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇశ్రాయేలీల్లో గొప్ప ప్రవక్తగా పేరు పొందటానికి కారణం ఏంటంటే సమూయేలు బాల్యంలోనే తల్లి మందిరంలో విడిచిపెట్టినప్పుడు ఏలీ యాజకుడి దగ్గర మరి సమూయేలు ఏం చేశారంటే పరిచర్య చేశాడు. అందుకే మరి ఇశ్రాయేలీల్లో గొప్ప ప్రవక్తగా సమూయేలు పేరుగాంచాడు. ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే యెహోషువ గారిని దేవుడు ఏర్పరచుకున్నాడంటే మరి సమూయేలు గారిని ప్రవక్తగా దేవుడు ఏర్పరచుకున్నాడంటే వారు ఏం చేశారంటే పరిచర్య చేశాడు. ఈరోజు నాడు చాలామందిని చూస్తూ ఉంటాం పరిచర్య చేయరు. చాలామందిని చూస్తూ ఉంటాం మరి పరిచర్య చేయరు. ఇప్పుడు ఇక్కడ ఇంత సభ జరుగుతుందంటే ఎంతమంది పరిచర్య ఈ సభ వెనకాల మరి ప్రెసిడెంట్ అయ్య గారి టీములుగా పెడితే ఎన్నో నెల రోజులుగా పనులు అప్పగిస్తే ఈ టీం ఈ పని, ఈ టీం ఈ పని అని మరి ఎంతమంది ఆ పరిచర్య చేస్తుంటే ఈ మహాసభలు అవుతుంది అంటే ఎంతోమంది పరిచర్య చేస్తున్నారు. ఇక్కడ బోధించే వారిని చూస్తున్నారు, ఈ వేదికని లేకపోతే ఈ గుడారంలో మీరు చూస్తున్నారు టెంట్ని. కానీ ఎంతమంది ఎన్ని టీములుగా పరిచర్య చేస్తున్నారో గమనించండి. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఎవరు పరిచర్య చేస్తారో వారిని దేవుడు ఏర్పరచుకుంటాడు. ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. మరి మీరు కూడా చక్కగా గుడారాలు వేసుకుని నిద్రపోతున్నారు అంటున్నారు వైస్ ప్రెసిడెంట్ అయ్య గారు. మరి మీరు పరిచర్య మహాసభలు అంటే ఎంతవరకు పరిచర్య చేస్తున్నారో మరి నాకు తెలియదు. మరి నేను సేవకి వచ్చి ఇంచుమించు 24 సంవత్సరాలు అవుతుంది. మరి నేను సేవకు వచ్చినప్పటి నుంచి మా ప్రెసిడెంట్ అయ్య గారికి నేను పరిచర్య చేస్తున్నాను 24 సంవత్సరాలుగా. ఇప్పుడు చేస్తాను. నాకు 49 సంవత్సరాల వయసు వచ్చిన 25 సంవత్సరాలుగా సేవ చేస్తున్న ప్రెసిడెంట్ అయ్య గారికి ఇప్పటికీ నేను పరిచర్య చేస్తూ ఉంటాను. అలా చేయబట్టే ఈరోజు ఇలా నేను ఉండగలిగాను. ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. కనుక చాలామందికి పరిచర్యలో ఉన్న గొప్పతనం తెలియదు. మన ఆత్మీయ తండ్రి మొంగమూరి దేవదాస్ అయ్య గారు అన్నారు, పరిచర్య చేయవారు ఏమవుతారంటే ప్రవక్తలు అవుతారు. ప్రభువారే చెప్పారు, పరిచర్య చేయించుకోవటానికి మరి నేను రాలేదు. దేనికి వచ్చానంటే పరిచర్య చేయించుకోవటానికి నేను రాలేదు, పరిచర్య చేయటానికే నేను వచ్చానన్నారు. ఈరోజు చాలామంది మరి పరిచర్య చేయరు, దేవుని పరిచర్య అసలు చేయరు. కానీ దేవుడు ఎవరిని ఏర్పరచుకుంటాడంటే ఎవరు పరిచర్య చేస్తారో వారిని దేవుడు ఏర్పరచుకుంటాడు. అందుకే పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరు. అనేకుల్లో ఉన్నావా? కొందరిలో ఉన్నావా? పిలువబడిన వారు అక్కడ ఆగిపోక ఇదిగో దేవుడి ఏర్పాటులోకి వచ్చి ఇదిగో బైబిల్ మిషను ఏర్పాటులో సన్నిధి ఉన్నది, బైబిల్ మిషను ఏర్పాటులో సన్నిధి ఉన్నది, ఆ సన్నిధి పరులే బైబిల్ మిషన్కు మెంబర్లు అవుతారు, ఆ సన్నిధి పరులే బైబిల్ మిషన్కు మెంబర్లు అవుతారు. బైబిల్ మిషన్ ఏర్పాటులో సన్నిధి ఉంది కనుక బైబిల్ మిషన్ అంటేనే దేవుడు ఏర్పాటు చేసుకున్న మిషన్. దేవుని ఏర్పాటు లేకపోతే మనం ఇక్కడికి రాలేం,
ఈ సభలోకి రాలేం. ఈ సభలోనికి బైబిల్ మిషన్లోకి వచ్చామంటే అదే ఎవరి ఏర్పాటు అంటే దేవుని ఏర్పాటు. దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడంటే మొదటగా మనం చూస్తే మరి భక్తుల్ని ఏర్పాటు చేసుకుంటాడు. ఎవరైతే సన్నిధి చేస్తారో వారిని దేవుడు ఏర్పరచుకుంటాడు. ఎవరైతే పరిచర్య చేస్తారో వారిని ఏర్పాటు చేసుకుంటారు. కనుక మరి అలాగూ దేవుని ఏర్పాటులో మనం కొనసాగి ఏర్పాటులో ఉన్న మనము ఎగిరి మేఘమెక్కే ధన్యత భాగ్యం ఈ మహాసభల ద్వారా ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్ ఆమేన్. నాకు ఈ సమయం ఇచ్చిన అపోస్తలులు రెవరెండ్ డాక్టర్ పి సజీవరావు అయ్య గారికి నా మరణాత అండి. అలాగే వైస్ ప్రెసిడెంట్ అయ్య గారికి మరణాత. అలాగే మా గురువు గారు సెక్రటరీ అయ్య గారు. మరి నేను సేవలోనికి రావడానికి కారణం రెవరెండ్ వైవి రత్నమయ్య గారు బిషప్. మరి రెవరెండ్ వైవి రత్నమయ్య గారు బైబిల్ మిషన్ మాజీ సెక్రటరీ గారు, వారే నన్ను సేవలోకి తీసుకొచ్చారు అయ్యగారు. అలాగే మరి మా అయ్యగారు రెవరెండ్ వైడ్ ఎమ్మాన్యుల్ అయ్య గారు సెక్రటరీ అయ్యగారు, అయ్యగారికి నా మరణాత. అలాగే జాయింట్ సెక్రటరీ అయ్యగారు ఎమ్మాన్యుయల్ రాజయ్య గారికి నా మరణాత. అమ్మగారులకి నా మరణాత. నా తోటి యాజకులకి అందరికి కూడా మరణాత.